రాజకీయాలు ఎప్పుడు హాట్గా ఉంటాయి, కానీ ఈ సమ్మర్లో 46 డిగ్రీల ఎండని కూడా డామినేట్ చేస్తున్నాయి కరీంనగర్ పాలిటిక్స్. కరీంనగర్లో కాంగ్రెస్ నుంచి వెల్చాల రాజేంద్రరావు పోటీ చేస్తున్నారు. అఫ్కోర్స్ బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ ఇలా పోటీ చేస్తున్నారు. సో అందుకే ఇంత హాట్గా మారిందని చెప్పుకోవచ్చు. సో కరీంనగర్లో పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి? ఈరోజు మనం కాంగ్రెస్ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావుతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో వాళ్ళ ఇంటికి వచ్చాను, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర ఏంటి, సో రేపు ఒకవేళ గెలిస్తే ఆయన ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారు అవన్నీ తెలుసుకునే ప్రయత్నిద్దాం. సో చాలా మంచి ఇల్లు, అద్భుతంగా కట్టారు, చూద్దాం. హలో సార్. హాయ్ గోపాల్, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు సార్? ఫైన్ సార్, బాగున్నారా? బాగున్నా. సో నైస్ హౌస్ సార్, థ్యాంక్ యూ, చాలా బాగుంది. సో ఇది యాక్చువల్ గా ఏదైతుందో మా ఫాదర్ చాలా కోరికతో కట్టించుకున్నాడు సార్. ఆయన బతుకున్నప్పుడే ఒక 6 నెలల ముందే ఏదైతుందో దీని గృహప్రవేశం చేసినాం కోరిక మేరకు. ఫాదర్ ఫోటో కూడా చాలా నిజంగా కరీంనగర్ లో చాలా మందికి సార్ తెలిసే ఉంటారు. ఎందుకనంటే జలపతిరావు గారు అంటే లిటరల్లీ ఆయన ఐకానిక్, అంటే ఆయన ఫుడ్ స్టైల్ గా వచ్చారు. చాలా మంది లిటరల్లీ జర్నలిస్టులు ప్రెస్ మీట్లకు వచ్చేవాళ్ళం కదా, ఫుడ్ స్టైల్ చాలా అద్భుతంగా ఉండేది. అంటే ఆయన పెట్టే భోజనాలే ఫస్ట్ అట్రాక్ట్ చేస్తాయి. సో మీకు కూడా వారసత్వం వచ్చింది అది? మా అందరికి ఉంది, మేము భోజన ప్రియులము. భోజనం పెట్టడంలో కూడా మా చెయ్యి పెద్ద చెయ్యి. హౌస్ అయితే చాలా బాగుంది, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సార్ మన ప్రేక్షకులకి. ఎందుకంటే రేపు పొద్దున మీరు ఎంపీగా గెలిస్తే డెఫినెట్ గా అందరు ఇక్కడికి రావాలి కావచ్చు. అదర్వైజ్ కూడా ఎప్పుడైనా రావచ్చు మా ఇంటికి. మీకు 2 బెడ్రూమ్లు ఉన్నాయి, ఇదొక బెడ్రూము. సో రేపు పొద్దున సార్ దగ్గరికి ఎవరైనా రావాలన్నా కూడా ఈ నైస్ హౌస్ ఇక్కడికి రావచ్చు, సార్ని కలవచ్చు అని చెప్తున్నారు. సో ఆయన అందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలోనే అందరికీ అందుబాటులో ఉండే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో చాలా మందిని ఇప్పటికే ఉదయం నుంచి నేను కూడా చూస్తున్నాను కదా, చాలా మందిని కలుస్తున్నారు. సో సార్ ఇంకా ఏంటి, ఎట్లా జరుగుతుంది ప్రచారం? పబ్లిక్లో చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నట్టుంది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు 6 గ్యారెంటీలు ఇస్తామని 5 గ్యారెంటీలు 4 నెలలని 4 నెలలలోపే 5 గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేయడము పబ్లిక్ ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ 100 అబద్ధాలు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తాం, 0. దళితునికి 3 ఎకరాలు ఇస్తాం, 0. దళిత బంధు ప్రతి ఒక్క దళితునికి ఇస్తాం, 0. ఇటువంటి చెప్పుకుంటూ పోతే ఏదైతుందో ఒక 100 ఉన్నాయి. 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ అన్నిటికన్నా ఎక్కువ, ఇటువంటి 100 ఉన్నాయి. 10 ఏళ్లలో ఏదైతుందో ప్రతిసారి ఆశ రేకెత్తించడం, అది ఇవ్వకపోవడం. బీజేపీ కూడా అదే తరహాలో 10 ఏళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాం. 20 కోట్లు రావాలి, 2 లక్షలు కూడా రాలేదు. ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తాం, 15 కొత్తలు కూడా పడలే. దాని తర్వాత రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం. 2024లో రెట్టింపు పోయి సగానికి పడిపోయింది. ఇట్లా వాళ్ళు 100 అబద్ధాలు. ప్రజలకు ఒక అపనమ్మకం ఏర్పడింది. ఈ గ్యారంటీలు, కమిట్మెంట్లు ప్రతి వాళ్ళు ఎలక్షన్లలో వచ్చి ఓటింగ్ కోసమే చెప్తారా? ఇంకా ప్రతి పార్టీ ఇట్లానే ఈ దరిద్రం ప్రతి పార్టీకి చుట్టుకుందా అని. కానీ కాంగ్రెస్ పార్టీ పోయినసారి 2004 నుంచి 2014 వరకు ఉన్నప్పుడు కూడా రైతుల రుణమాఫీ చేస్తానని ఫుల్ 100% రైతుల రుణమాఫీ 1 షాట్లో చేసింది, ఇన్స్టాల్మెంట్స్ లేకుండా. రెండోది ఫ్రీ పవర్ అన్నది. ఫ్రీ పవర్ ఇంట్రడ్యూస్ చేసిందే కాంగ్రెస్ పార్టీ, ఇచ్చింది. ఆరోగ్యశ్రీ పెట్టింది. 108, 104 అంబులెన్స్లది సిస్టమ్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. జై శ్రీరామ్ నినాదం పైన మీ అభిప్రాయం ఏంది? మీరు జై శ్రీరామ్ నినాదాన్ని తీసుకుంటున్నారు, ఎందుకంటే బీజేపీ జై శ్రీరామ్ నినాదం మొదటి నుంచి అంటుంది, మొన్నటికి మొన్న బీఆర్ఎస్ కూడా ఈ నినాదాన్ని తీసుకుంది. మీ పరిస్థితి ఏంటి? ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనం మొదటి నుంచి మాట్లాడుకున్నాం. సపోజ్ అక్షింతలు అనేది ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది?
మీరు పెళ్లి అయిన తర్వాత తలంబ్రాలు పూసుకునేటానిక, జీలకర్ర బెల్లం పెట్టినాక, మంగళసూత్ర ధారణ అయినాక అక్షింతలు ఇచ్చి వేయమంటారు కదా. శ్రీరాముల వారి కళ్యాణం అయినాక మనం శ్రీరామనవమి పూజలు చేస్తాం, కళ్యాణానికి పోతాం. కళ్యాణానికన్నా ముందు అక్షింతలు ఇవ్వరు కదా. కళ్యాణం జరిగిన తర్వాత కొన్ని అక్షింతలు ఆయన స్వామివారి పాదాల దగ్గర ఉన్న అక్షింతలు తీసి మనకిచ్చి, మన తల మీద కొంత వేసి ఆశీర్వదించి, ఇంకా కొన్ని అక్షింతలు మనకిచ్చి ఇంటికి తీసుకెళ్ళండి, మీ పిల్లలకు వాడి మీద అయితే ఇయ్యండి, దేవుని అక్షింతలు అని అంటారు. అంటే అక్షింతలు అనేది శ్రీరాముల కళ్యాణం అన్న కావాలి. లేదు, ఒక దేవాలయం కడతాము. దేవాలయం కట్టిన తర్వాత దేవుని ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. అక్కడ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. సో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కాకముందు, దేవాలయమే పూర్తిగా కంప్లీట్ కాకముందు, ఇంకా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నెల రోజుల ముందే బియ్యం తీసుకొచ్చి పసుపు కలిపి అక్షింతలు వచ్చినాయా అమ్మ, అక్షింతలు వచ్చినాయమ్మ, ఎక్కడికి వెళ్ళి పుట్టినాయి అక్షింతలు? కళ్యాణం కాలేదు, దేవుని ప్రాణ ప్రతిష్ఠ కాలేదు, ఆలయం కంప్లీట్ కాలేదు, నెల ముందు అక్షింతలు తిరగొచ్చా అట్లా? అది అసలు శ్రేయస్కరమా? అదెంత అధర్మం? దేవుడు దాన్ని అసలు మన్నిస్తాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో సిరిఫ్ ఓట్ల కోసము బియ్యంలో పసుపు కలిపి అక్షింతలని దేశమంతా పంచి అక్కడ స్టార్ట్ చేసి, ఇప్పుడు శ్రీరామచంద్ర స్వామి పటము ఫోటో పెట్టి ఓట్లు అడుగుతున్నారు. శ్రీరామచంద్ర స్వామి ఎప్పుడు సంతోషిస్తాడండి? రామరాజ్యం తెస్తే సంతోషిస్తాడు. రామరాజ్యం అంటే ఏంటంటే సామాన్యుల కడుపు మీద కొట్టకూడదు, సామాన్యులకు నిత్యావసర సరుకులు అందుబాటు ధరలో ఉండాలి. మీరు ఎవరి భక్తుడు, ఎవరికి ఎక్కువగా పూజిస్తారు? అసలు డివోషనల్ లైఫ్ ఎట్లా ఉంటుంది మీది? నేను దైవాన్ని నమ్ముతాను. నేను చాలా ఎక్కువ పూజలు చేసే రకం కాదు. రోజు 5-10 నిమిషాలు దేవునికి మొక్కుకుంటాను. ఓకే, నన్ను చల్లగా చూడు, ప్రజలందరినీ చల్లగా చూడు, ఇది దేవుని మీద నాకు అత్యంత నమ్మకం. సో కొన్ని రోజులు మీరు రాజకీయాలకు దూరంగా ఉన్నారని చెప్పవచ్చు, ప్రత్యక్ష రాజకీయాలకు. సో అయినా మీరు మళ్ళీ ఒకసారి కరీంనగర్లో ఎంపీగా పోటీ చేస్తున్న స్టార్ట్ చేయగానే మీపై ఒక ఆరోపణ చేశారు, కీలకమైన ఆరోపణ. కరెంట్ పాలిటిక్స్లో హాట్గా ఉన్న ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మీ టికెట్ వ్యవహారం కావచ్చు, మీరు పోటీ చేయడానికి ఆర్థికమైనటువంటి సపోర్ట్ కావచ్చు, ఇదంతా ఉంది అని. నిజంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీకు సంబంధం ఉందా? ఆర్థికపరమైన ఏమైనా అందుతున్నాయా డబ్బులు పోటీ చేసేందుకు? ఫస్ట్ పాయింట్ జవాబు చెప్తాను. రాజకీయాలకు కొంత సమయం దూరంగా ఉన్నమాట వాస్తవం. నేను 2 ఎలక్షన్స్ స్వయంగా కాంటెస్ట్ చేసినాను. ఒకటి 2004లో ఇండిపెండెంట్గా చొప్పదండిలో చేసినాను. ప్రజలు ఆదరించి నాకు 30,000 ఓట్లు ఇచ్చినారు. తర్వాత 2009లో ప్రజారాజ్యం నుండి కరీంనగర్ పార్లమెంట్కు కాంటెస్ట్ చేసినాను. అప్పుడు కూడా ప్రజలు ఆదరించి 1,76,000 ఓట్లు ఇచ్చినారు నాకు. నేను ప్రజల మధ్యలోనే ఉండాల్సింది, కానీ అప్పటికే ఏదైతుందో కొంత 2 ఎలక్షన్స్ కాంటెస్ట్ చేయడం, ఫ్యామిలీకి కూడా కొంత దూరంగా ఉండడం, దాని తర్వాత ఏదైతుందో నేను బిజినెస్ పరంగా కూడా కొంత దెబ్బతినడం, ఇవన్నిటితో కొంత బిజినెస్ సెట్ చేసుకుందాము, మళ్ళీ బిజినెస్ దారిలో పెట్టుకుందాము. 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడం కూడా నా బాధ్యతనే. కాబట్టి కొంత హైదరాబాద్లో ఉండి బిజినెస్ సెట్ చేసుకొని పిల్లల పెళ్ళిళ్ళు అవి చేద్దాము అని చెప్పి ఉన్నమాట వాస్తవం. కానీ రాజకీయాలకే కొంచెం దూరంగా ఉంటుంది తప్ప ప్రజలకు దూరంగా లేకుంటే, హైదరాబాద్లో ఉన్న నిత్యం కరీంనగర్ ప్రజలతో టచ్లో ఉండేవాడిని. ఓకే, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఆదుకుంటాం. పెళ్లి ఉంటే ఆదుకుంటాము, ఇంట్లో ఏదైనా చావు అయితే ఆదుకుంటాము, పిల్లలు అమెరికా పోతుండ్రు ఎవరైనా అంటే ఆదుకుంటాము, ఎవరికైనా ఫీజులు కట్టాలంటే ఆదుకుంటాము, చాలా విషయాలలో ఆదుకుంటాం. ఇట్లా ఎన్నో 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 ఎన్నో. సో కొంత తరిగిపోయింది. 30 ఎకరాలు 5-6 ఎకరాలకు వచ్చింది.
సార్. పర్వాలేదు, బట్ మేము మా బిజినెస్ కూడా చేసుకుంటాము, సంపాదించుకుంటాము, మా జాగాలో మేము మంచిగా ఉంటాము, బట్ అవినీతి మచ్చ మరక లేకుండా బతుకుతాము, ఒక్కరిని న్యాయ పైసా అడగము, డబ్బు దశకం మీద మోజు కానీ ప్రేమ కానీ లేదు. సో మీకు ఒక కీలకమైన కామెంట్ చేశారు మొన్న కేటీఆర్ పైన, చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ మీరు కేసీఆర్కి మొదటి కారు కొనిచ్చింది నేను, ఇంట్లో టీవీ కొనిచ్చింది నేను. నిజంగా కేసీఆర్కి మీరు కొనిచ్చేటువంటి పరిస్థితులు అప్పుడు ఉన్నాయా? కేసీఆర్ ఏమన్నా ఆగర్భ శ్రీమంతుడు అనుకుంటున్నారా మీరు? కేసీఆర్ ఆగర్భ శ్రీమంతుడా? కేసీఆర్ ఆగర్భ శ్రీమంతుడు అని ఎందుకు అనుకుంటున్నారు? కేసీఆర్ ఏదైతుందో సామాన్యుడు, ఉద్యమం పెట్టినాడు కాబట్టి, నాకు తెలంగాణ ఉద్యమం మీద ప్రేమ ఉంది కాబట్టి, నేను ఏదైతుందో తెలంగాణ ఉద్యమంలో ఏదో రకంగా షరీక్ కావాలి కాబట్టి ఆయనతో ప్రయాణం చేయడం జరిగింది. ఆయనతో ప్రయాణం చేసినప్పుడు ఆ ఉద్యమం ద్వారా తెలంగాణ వస్తుంది, తెలంగాణ సాధన అవుతుంది అన్న నమ్మకంతో ఏదైతుందో ఆయన కొన్ని అవసరాలు ఉంటే తీర్చడం జరిగింది. అప్పుడు ఏదైతుందో ఆయనతో పాటు అమరవీరులకు వాళ్ళ ఫ్యామిలీస్కు సహాయం చేయడం, వందలు వేల మంది జైళ్ల పాలైతే వాళ్ళకి బెయిల్లకు పైసలు కట్టి తీసుకురావడం. అంటే జనరల్ గా ఉద్యమ సమయంలో చాలా మంది ఆర్థిక సహాయం చేశారు, సరే ఎన్నికల్లో కూడా ఆర్థిక సహాయం చేశారు, రాజకీయాల్లో కామన్. ఇటువంటి అన్ని చేస్తూ ఇంట్లో టీవీ కొనిచ్చాను, కారు కొనిచ్చాను కూడా అన్నారు. పర్సనల్ రిక్వైర్మెంట్స్ కూడా అప్పుడు అవసరాలు ఆయనకు ఉండే కాబట్టి ఇవ్వడం జరిగింది. సో ఇవేవి కేటీఆర్ కి తెలియదు అంటారా? మరి కేటీఆర్ ఎందుకు రాజేంద్ర ఎవరో తెలియదు అనేటువంటి కేటీఆర్ తెలుసు కావచ్చు, కానీ బేమాన్ గాన్లనే అంటాం తెలంగాణలో. బేమాన్ గాన్ల ఏదైతుందో అన్ని తెలిసి కూడా ఏదైతుందో తెలియనట్టు నటిస్తూ ఉంటారు. సో కేటీఆర్ ఏదైతుందో అమెరికాకి వెళ్ళి వచ్చి చీమల పుట్టల పాము లాంటి విషపు సర్పం చొర్రి ఏదైతుందో కేటీఆర్ గారు కరీంనగర్కి వచ్చి అనుచితంగా మాట్లాడి, ఆయన నరం లేని నాలుక ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. సో స్థాయి లేదు, ఏమీ లేదు, మంచితనం లేదు, విషపు సర్పం. సో ఆయన ఏదైతుందో అటువంటిది మాట్లాడితే, ఇప్పుడు ఇవాళ టవర్ చౌరస్తా దగ్గర గిట్ట పోయి నేను కేటీఆర్ ఇద్దరం నిల్చున్నాం అనుకోండి టవర్ చౌరస్తా దగ్గర, నా దగ్గరకు 100 మంది వచ్చేదైతుందో రాజన్న ఎప్పుడు వచ్చినా ఆప్యాయంగా పలకరించి ప్రేమానురాగాలు పంచుకుంటారు. కేటీఆర్ను ఒక విషపు సర్పం చూసినట్టు చూస్తారు. కేటీఆర్ ఏదైతుందో నా గురించి ఆ క్వశ్చన్ చేసుడు హాస్యాస్పదం. కేటీఆర్ ఆయన అయ్యని అడగాలి, రాజేంద్రరావు ఎవరు, అప్పుడు ఆయన అయ్యా చెప్తాడు. నేను చెప్పడం అవసరం లేదు. అరే కేటీఆర్ రాజేంద్రరావు అనేట ఆయన మన గివి చేసిండ్రా, రాజేంద్రరావు అనేట ఆయన ఉద్యమంలో గిగి సాయం చేసిండ్రా, రాజేంద్రరావు అనేట ఆయన జనరల్ సెక్రటరీగా ఉండేదైతుందో బొంతు రామ్మోహన్, ఎర్రోల శ్రీనివాస్, జగదీష్ రెడ్డిని వీళ్ళందరినీ రిక్రూట్ చేసిండ్రా, 1000 మందికి బెయిల్ కట్టించి తీసుకొచ్చిండ్రా, రాజేంద్రరావు అనేట ఆయన హెలికాప్టర్లో పట్టుకపోయి 2 బీఫారాలు నేను ఇచ్చిండ్రా అని చెప్తాడు. రాజేంద్రరావు అనేట ఆయన ఎవరు, రాజేంద్రరావు అనేట ఆయన నాకు తెలియదు, కరీంనగర్ ప్రజలకు తెలియదు అంటే అది హాస్యాస్పదం, అది నీ పిచ్చితనం. కేటీఆర్ అనేట ఆయనే కల్వకుంట్ల 3rd క్లాస్ రామారావు, ఆ టీ అంటే 3rd క్లాస్ అన్నట్టు. సో వీరిద్దరు కూడా ఎంపీలుగా చేశారు కరీంనగర్కి, సిట్టింగ్ ఎంపీగా బీజేపీ నుంచి, అలాగే మాజీ ఎంపీగా వినోద్ ఉన్నారు. సో వీళ్ళు కరీంనగర్కి మేము ఏదో ఒకటి చేసాము, సో సంజయ్ ఇది చేయలేదు నేను ఇది చేశాను, లేదంటే వినోద్ ఇది చేయలేదు నేను ఇది చేశానని వాళ్ళిద్దరు కూడా చెప్పుకుంటున్నారు. సో మీ విజన్ ఏంటి అసలు? కరీంనగర్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? కరీంనగర్లో ఇంకా ఏం డెవలప్మెంట్ స్కోప్ ఉంది? మిమ్మల్ని గెలిపిస్తే కరీంనగర్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? వినోద్ కుమార్ బండి సంజయ్ ఒక పని చేసిండ్రండి. స్మార్ట్ సిటీ యాదృచ్ఛికంగా వచ్చింది. వినోద్ కుమార్ గారు ఏదైతుందో బొచ్చ కట్టుకొని చెప్తా ఉంటాడు, నేను తెచ్చినా అని. భారతదేశం మొత్తంలో స్మార్ట్ సిటీలు 100 స్మార్ట్ సిటీలు డిక్లేర్ చేస్తే 100కు 100 అధికార పార్టీకే పోలేదు. కొన్ని ఆపోజిషన్ ఎంపీస్ ఉన్న కాడ కూడా వచ్చినాయి. అట్లా యాదృచ్ఛికంగా కరీంనగర్ ఓ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఆటో పైలట్లో వచ్చింది. అండ్ వినోద్ కుమార్ గారు పొరపాటున ఏమంటుంటాడంటే హన్మకొండలో కూడా వరంగల్లో కూడా స్మార్ట్ సిటీ వచ్చేటానికి నేనే కారణం అంటాడు. కరీంనగర్ వరంగల్ రెండింటికి అక్కడున్న పార్లమెంట్ మెంబర్ ఏం చేసిండో తెలియదు పాపం. ఎందుకంటే హన్మకొండ మీద అత్యంత ప్రేమ ఆయనకు, ఆయన నేటివ్ ప్లేస్, ఆయన ఒక వలస పక్షి. ఇక్కడికి ఏదైతుందో వలస పక్షిలాగా మైగ్రేటరీ బర్డ్ ఇక్కడికి వచ్చిండు. కేసీఆర్ ఒక వలస పక్షి, మెదక్కు సిద్దిపేట వాస్తవ్యం వీడికి వచ్చిండు.
కేటీఆర్ ఒక వలస పక్షి, మెదక్ సిద్దిపేట వాస్తవ్యుడు సిరిసిల్లకు వచ్చిండు, వినోద్ కుమార్ ఒక వలస పక్షి. ఈ వలస పక్షులు ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు చెప్పింది ఏంటి? కేసీఆర్ గారు స్థానికత కోసం తెలంగాణ కావాలని అడిగిండు. అంటే ఆంధ్ర వాళ్ళు పరిపాలన చేస్తుండ్రు, ఆంధ్ర వాళ్ళు మన మీద స్వారీ చేస్తున్నారు, ఆంధ్ర వాళ్ళని పక్కకు తప్పించి మనకు తెలంగాణ తెచ్చుకుంటే మనమే పరిపాలన చేస్తాం. ఈ రోజు వీళ్ళు చేసేది ఏంటండి? కరీంనగర్ వచ్చి వీళ్ళేంటి పరిపాలన? మేము చేసుకోమా? ఇక్కడ పుట్టినోళ్ళం లేమా? ఇక్కడ పెరిగినోళ్ళం కాదా? మాకు తెలివి లేదా? మాకు శక్తి సామర్థ్యాలు లేవా? వీళ్ళేంది వలస పక్షులు వచ్చి ఇక్కడ మా మీద వాలి, ఈ మా మీద సవారవుడైంది. బాగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తాడు. 500 కోట్లు రాజేంద్ర స్వామికి కేసీఆర్ ఇస్తా అన్నాడు, కేసీఆర్ ఎగబెట్టిండు అని చెప్పి మాట్లాడతాడు, ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తాడు. మరి 500 కోట్లు కేసీఆర్ ఎగబెట్టిండు నిజమే, దుర్మార్గుడే, అబద్ధాలు చెప్తాడు. అంజనా స్వామికి 100 కోట్లు అన్నాడు, ఎగబెట్టిండు. నువ్వేం చేసినావు మా అనుభవనా? నువ్వేం చేసినావు? నువ్వైతే ఒక 100 కోట్లు తీసుకొచ్చి చూడు, బండి సంజయ్ని నేను దేవుని పేరు రోజు చెప్పి ఓట్లు అడుగుతా కదా, ఇంకో దేవుని కోసం ఈ దేవాలయం కోసం తీసుకొచ్చిన అని చెప్పొచ్చు. దేవుని ఫోటో మాత్రం తీసుకెళ్ళి ఓటేయమని అడిగారు. ఏం న్యాయం అండి? ఏం న్యాయం? గిదా బండి సంజయ్ వ్యవహారం? ఈ వ్యవహారం కోసం మళ్ళా బండి సంజయ్ రెండోసారి ఎలక్ట్ చేయన్నా? ఒక చదువు సంధ్య లేదు, ఓ ప్రణాళిక లేదు, రాత పూత లేదు, ఒక్క డ్రాఫ్ట్ రాయరాదు, పార్లమెంట్ సరిగ్గా అటెండ్ చేయడు, పార్లమెంట్లో అత్యంత కనిష్టంగా ప్రశ్నలు అడిగింది బండి సంజయ్. దేశ యావరేజ్ 250, తెలంగాణ యావరేజ్ 200, పొన్నం ప్రభాకర్ గారు 5 ఏళ్ళలో అడిగింది 850, మన మహానుభావుడు బండి సంజయ్ అడిగింది 53 ప్రశ్నలు మాత్రమే. 25 కోట్ల ఎంపీ ల్యాక్స్ ఖర్చు చేసే అది ఉంటే 5 కోట్ల చిల్లరనే ఖర్చు చేసినాడు, తక్కినవి మొత్తం మురిగిపోయినాయి. ఆ ఫండ్స్ ద్వారా కమ్యూనిటీ హాల్లో ఓ గుడో, ఓ బడో, ఓ హాస్పిటల్, ఓ రోడ్ చేస్తుండే, అవి కూడా ఖర్చు చేసేయాలి. ఫోన్ ఎత్తాడు, గ్రామాలు విజిట్ చేయడు. 600 జనరల్ బాడీ మీటింగ్లు అయినాయి, మండలం, మున్సిపాలిటీ, కార్పొరేషన్, సింగిల్ జనరల్ బాడీ అటెండ్ చేయలేదు. నా ఉడత సాయంగా నేను ఒక మేనిఫెస్టో రాసుకున్నాను. ఆ మేనిఫెస్టోలో కొన్ని పనులు నేను స్వయంగా ప్రతి సంవత్సరం, దేవుడు నాకు కొన్ని శక్తి సామర్థ్యాలు కొంత స్తోమత ఇచ్చినాడు కాబట్టి ఇదేదైతుందో నేను ఒక కరీంనగర్కు సహాయక అనే యాప్, వెలిచాల సహాయక అనే యాప్ పెడతాను. ఆ యాప్కి ఏదైతుందో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ యాప్ అప్రోచ్ అయితే మేము ఒక కాల్ సెంటర్ ద్వారా ఇమీడియట్గా దానికి పరిష్కార మార్గం చూస్తాము. అట్లానే దానిలో కొన్ని పనులు నేను రాసుకున్నాను. వీటన్నిటికి కలిపి సంవత్సరానికి 15-20 కోట్లు ఉడత సాయం. ఇదే మెయిన్ అని కాదు, ఇట్లా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యక్తిగత సేవా ప్రణాళిక. ఈ యంత్ర చేయుత ప్రతి కాన్స్టిట్యున్సీకి ఈ యంత్రాలు ఇవ్వడం, జేసీబీ కానీ, రోడ్ రోలర్ కానీ, బోర్వెల్ రిగ్ కానీ, ట్రాక్టర్ ట్రైలర్ కానీ, డ్రోన్స్ కానీ, హార్వెస్టర్ కానీ, అరౌండ్ ఒక అప్రాక్సిమేట్లీ 15 కోట్లు అవుతుంది. మొత్తం కాన్స్టిట్యున్సీ, ఒక్కో కాన్స్టిట్యున్సీకి ఒక యూనిట్. ఒక ఊర్లో చిన్న పిల్ల కాలువ తెగిపోయింది, చిన్న కట్ట ఏదైతుందో తెగిపోయింది, చిన్న రోడ్ ఏదైతుందో 2 ఊర్ల మధ్యలో కట్ అయింది. గవర్నమెంట్ దిశగా ప్రతిదానికి చూసే అవసరం లేకుండా ఇమీడియట్ గా అక్కడ ఉన్న మా కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ, ఇన్ఛార్జికి కానీ ఫోన్ చేస్తే ఈ మషిన్లు పోయి ఇమీడియట్ గా అటెండ్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసి పెడతాయి. అట్లనే చదువు పోటీ పరీక్షలు, వాటిల్లో 10th పాస్ అయిన మెరిట్ స్టూడెంట్స్ కు పారితోషికంగా 1,00,000 రూపాయలు ఇవ్వడం, ల్యాప్టాప్లు ఇవ్వడం, ఇంటర్ వాళ్ళకు కూడా అలాగే ఇవ్వడం. దాని తర్వాత ఏదన్నా సివిల్ సర్వీసెస్ రాసేటోళ్ళకు వజ్జీరాంలో, రావుస్ లో ఫీజు కట్టడం, కొంతమందికి నారాయణలో, చైతన్యలో ఫీజు కట్టడం, విశ్వేశ్వరయ్య స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి పెట్టడం, బాష్, టాటా వాళ్ళతోని అనుసంధానం చేసి దేశంలోనే నంబర్ 1 స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చేయడం, ఆర్టిజన్స్ కు కోచింగ్ సెంటర్ పెట్టడం, ఇట్లా వడ్రంగులకు కానీ. ఇవన్నీ పబ్లిక్ లోకి తీసుకెళ్లేటువంటి ప్రణాళిక ఎలా ఉంది? ఇవన్నీ పబ్లిక్ లోకి చేరుతున్నాయా మీరు ఇవన్నీ చెప్తున్నటువంటి? ఎందుకంటే ప్రచారంలో అంత టైం ఉండదు, డెఫినెట్ గా ఇంటింటికి మెగా జాబ్ క్యాంపులు పెట్టడం, ఇదంతా ఉచితంగా డ్రైవింగ్ స్కూల్ పెట్టడం, ఇది ఆనందమైన వృద్ధాప్య జీవనానికి ఓల్డేజ్ హోమ్స్ పెట్టడం,
తర్వాత సావిత్రిబాయి పూలే గ్రామీణ గ్రంథాలయాలు పెట్టడం, ఆధ్యాత్మిక ఆలపన సౌరభంకు ఏదైతుందో ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేటానికి తీసుకొచ్చి ఏదైతుందో చేయడం, వాళ్ళకి సాయం చేయడం, టెంపుల్స్ కు సాయం చేయడం, ఇవన్నీ నేను రాసుకున్నాను. ఉచిత ఆరోగ్య పరీక్షలకు డయాగ్నాస్టిక్ సెంటర్స్ పెట్టడం, అంబులెన్సులు ప్రతి మండల్ కోటి అంబులెన్స్ ప్రొవైడ్ చేయడం, సామూహిక వివాహాలు, యువతకు మొబైల్ ఫోన్లు ఈ పెట్టేసి పెద్ద మేజర్ టోర్నమెంట్ పెట్టడం, 25 లక్షలు పారితోషికం ఇవ్వడం, డిస్ట్రిక్ట్ లెవెల్ పెట్టి ₹1,00,00,000 పారితోషికం ఇవ్వడం. అన్ని వర్గాలను అట్రాక్ట్ చేసేటువంటి మేనిఫెస్టో ఇది. తప్పకుండా, డౌట్ ఏముంది. సో ఇది మొత్తానికి వెల్చల్ రాజేంద్రరావు గారు 360 డిగ్రీల్లో కరీంనగర్లో ప్రచారం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ఓన్గా మేనిఫెస్టో పెట్టుకున్నారు, ప్రతిపక్షాల పైన తనదనిష్టలో రాజకీయ దాడి చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే రాహుల్ గాంధీ పర్యటనలు, ఇటు తనకున్నటువంటి క్యాడర్, అలాగే ఎమ్మెల్యేలతో ప్రచారం నిర్వహించడం, ఇవన్నీ చేస్తున్నారు. కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఆయన అడిగి మనం తెలుసుకుందాం, కొంత పర్సనలైజ్గా, ఎందుకంటే ఎప్పుడు రాజకీయ జీవితంలో ఉంటారు. సో పర్సనల్గా ఎలా ఉంటుంది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, మీరు పిఆర్పి నుంచి పోటీ చేశారు. సో చిరంజీవి గారు కాకుండా మీకు అభిమాన హీరో ఎవరు తెలుగులో? ఎన్టీ రామారావు. నచ్చిన పొలిటీషియన్? ఇందిరాగాంధీ. సో కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి ఇందిరాగాంధీ అంటున్నారా? ఓకే. ఆమె charismatic personality. సో ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ అంటే ఎవరు మీకు? మా ఫాదర్. ఓ హాయ్ హాయ్ హాయ్. సో మనోరాలా సార్? వాట్స్ యువర్ నేమ్? వరేణ్య. ఏం చదువుతున్నావు? వాట్ యువర్ స్టడీయింగ్? PP1. సరే, ఏంటి అంటే మీ లైఫ్ అంతా చాలా ఎక్కువ టైం వీళ్ళతోనేనా గడపడం? నాకు 2 బిడ్డలు. ఓకే. ఆ 2 బిడ్డలకు, ఒక బిడ్డకు 2 బిడ్డలు, ఒక బిడ్డకు ఒక బిడ్డ. సో నా ఇంట్లో మొత్తం మహిళలే. నా భార్య, 2 బిడ్డలు, 3, మళ్ళీ వాళ్ళకు 3 బిడ్డలు, 6. సో మహాలక్ష్మి పథకం మీ ఇంట్లోనే కనబడుతుంది. అంతే, మొత్తం అంత లక్ష్మి నా ఇంట్లో. మహాలక్ష్మి పథకం మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కువగా అర్థమై ఉంటుంది. మరి వీళ్ళు కూడా ప్రచారం చేస్తున్నట్టున్నారు సార్ పబ్లిక్ లోకి? వీళ్ళు కూడా ప్రచారానికి వెళ్తున్నారు. ఓకే. వీళ్ళు కూడా ప్రజలను కలిసి మా తాతయ్య ఎట్లా చేసినారో మా తండ్రి కూడా అలాగే చేస్తాడు, ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. హలో అండి. సో మీరు కూడా ప్రచారంలో ఉన్నట్టున్నారు. కాంగ్రెస్ లో చాలా ఇంపార్టెంట్ మహాలక్ష్మి పథకాలు తీసుకొస్తున్నారు. సో పబ్లిక్ లోకి మాట్లాడుతున్నారా? ఏముంటుంది రెస్పాన్స్? రెస్పాన్స్ యాక్చువల్లీ చాలా బాగుంది. ఈ రోజే మేము వెళ్ళి చాలా మంది మహిళలను కలిసినాము. అందరూ పథకాలన్నీ వాడుతున్నారు. వాళ్ళకు గ్యాస్ సిలిండర్ అయినా, వాళ్ళకు ఎలక్ట్రిసిటీ అయినా, అన్ని పథకాలు వస్తున్నాయి, వాడుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇంత చేస్తుంది, వాళ్ళు గుర్తించుతున్నారు, వాళ్ళు కొంచెం చెప్తున్నారు. సో రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. సో రాజేంద్రరావు గారి ఫ్యామిలీ మెంబర్స్ ఇంకో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే సో చూపిస్తాను వాళ్ళని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, మీరేమవుతారు రాజేంద్రరావు గారికి? నేను రాజేంద్రరావు గారి వైఫ్ నండి. అందరికి నమస్కారం. అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు. మొన్న మీ ప్రచారం చూశాను నేను. ఎట్లా ఉంది పబ్లిక్ లో రెస్పాన్స్? చాలా బాగుంది, చాలా పాజిటివ్ గా ఉన్నారు, అందరు పాజిటివ్ గా ఉన్నారు, చాలా బాగున్నారు. సో కాంగ్రెస్ వచ్చాక మెయిన్ గా ఈ మహిళల్ని ఓట్ బ్యాంక్ ఎక్కువగా గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో మీకు ఎట్లా అనిపించింది అసలు చెప్పండి? మీరు రాజేంద్రరావు గారు పక్కన పెట్టండి, ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు, అభ్యర్థి కాదు, పక్కన పెట్టండి. అసలు మహిళగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంది అసలు? చాలా బాగుంది. మహిళలందరూ బాగా ఏమంటారు, బాగా ఇంట్రెస్ట్ తోటి ఫ్రీ బస్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ వస్తుంది అని చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సపోర్టివ్గా ఉన్నారు. అందరు సంతోషంగా మేమంతా కాంగ్రెస్ అని చెప్తున్నారు. సారు బలం సగం బలం ఇక్కడే ఉన్నారు. సో ఆయన్ని గెలిపించేందుకు చాలా ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. మొత్తం అందరూ కూడా ప్రచారంలోకి దిగారు, అందరూ ప్రచారం చేస్తున్నారు. సో మీరు కూడా ప్రచారంలోకి వెళ్తున్నారా? ఎట్లా ఉంది రెస్పాన్స్? ఎట్లా ఉంది? చాలా బాగుంది, రెస్పాన్స్ చాలా బాగుంది. అందరూ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. అంటే అందరికీ మార్పు కావాలని ఉంది. ఆల్రెడీ బీఆర్ఎస్ కి, బీజేపీకి ఛాన్స్ ఇచ్చినాము, ఈసారి మేము తప్పకుండా కాంగ్రెస్ కే ఛాన్స్ ఇద్దాము అని వాళ్ళకు కూడా మనసులోనే ఉంది. మేము చెప్పకముందే వాళ్ళు అంటున్నారు మేము కాంగ్రెస్ కే వేసాము, ఇంతకు ముందు కూడా ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో, ఇప్పుడు కూడా కాంగ్రెస్ కే చేస్తామని వాళ్ళే అంటున్నారు. సో సంతోషంగా ఉంది. సార్, మీకు ఏంటంటే చాలా మంది కొడుకులు ఉంటారు, వాళ్ళు బలం అనుకుంటారు, కానీ మీకు ఇక్కడ మీ మిసెస్ 2 అమ్మాయిలు, వీళ్ళే బలంలా కనబడుతున్నారు. మీకంటే ఎక్కువగా వాళ్ళకు టాకింగ్ పవర్ కనబడుతుంది. సో యూ ఫీల్ హ్యాపీనా? వాళ్ళు ఆ పవర్ కొంత నాకు పాస్ ఆన్ చేస్తారు. ఆ పవర్ తోనే కొంత పబ్లిక్ లో మాట్లాడగలుగుతున్నా.
రైట్ సార్, ఎనీవే ఆల్ ది బెస్ట్. రైట్ మేడం, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది వెల్చల్ రాజేందర్ గారి ఇంట్లో ఇవాళ ఆయనతో ఇంట్రో. సో ఏదేమైనా ఈ మంచి సమ్మర్లో, అద్భుతమైనటువంటి ఈ సమ్మర్లో 46 degrees ఎండ కరీంనగర్లో నమోదవుతూ వస్తుంది. అయినా కూడా ఈ హాట్ పాలిటిక్స్లో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, వెల్చల్ రాజేందర్ గారు ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా గెలవాలనేటువంటి ఒక పట్టుదల అయితే వాళ్ళతో కనబడుతుంది.